అమ్మవారు త్రిశక్తి రూపిణి. ఇక్కడ కొల్హాపూర్ లక్ష్మీదేవి. ఏంటి ఇది? అమ్మవారు ఎవరు? ఆమె ఎంతో కోపంగా అంటే చాలా ఉగ్రరూపిణిగా ఉంటుంది, తపస్సు చేసుకుంటూ ఉంటుంది కొల్హాపూర్లో. అప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణము జరుగుతూ ఉంటుంది. ఎలాగా ఇప్పుడు ఆమె రాకపోతే కళ్యాణం చేయడం చాలా కష్టం. బకుళాదేవి ఆమె లేకుండా మనం వివాహం చేయలేం కదా, ఆమెను ఎవరు తీసుకొస్తారు? అందరూ వెళ్తారు. దుర్గా, సరస్వతీదేవి, బ్రహ్మ, శివుడు, నంది, ఇంతమంది వెళ్తారు. వెళ్ళినా కూడా ఆమె ఎవ్వరికి మాట వినదు, రానని చెప్తుంది. అక్కడ తపస్సులో ఉంటుంది. ఆమె రాకపోతే వెంకటేశ్వర కలియుగంలో వెంకటేశ్వర స్వామి అవతారం తీసుకున్న మహావిష్ణుమూర్తికి ఇంకా వివాహం చేయడానికి సమయం ఆసనమైంది. అందరూ దేవాది దేవతలు అందరూ వచ్చేసారు. కానీ ఏమి ఇంకా అమ్మవారు రాలేకపోతుంది. అప్పుడు ఈ యొక్క వీళ్ళు వాళ్ళ ఆయుధాలన్నీ కూడా, అంటే ఈ అన్నీ మనకు తెలిసిన విదితమే కదా, దుర్గామాత ఉన్న చేతిలో ఉన్న అన్ని ఖడ్గాలను, సరస్వతీదేవి తన యొక్క వీణను అన్నిటినీ అమ్మవారికి బహుకరించి ఆమెను రెండు చేతులతో, అమ్మా నీవు తప్పక రావాలి, మన ముగ్గురం ఒకటే, నిన్ను ప్రసన్నం చేసుకొని నిన్ను తీసుకుపోవడానికి వచ్చాము అంటే అప్పటికి కూడా అమ్మవారు ప్రసన్నం కాదు. అలాంటప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడు నేను ఈమెకు కోపాన్ని తగ్గించడానికి ఒకటే మార్గమని ఆమె నుదుటి మీద కూర్చుంటారు. మనము విగ్రహంలో చూడొచ్చు, అమ్మ యొక్క నుదుటి మీద శివలింగం ఉంటుంది. అందుకే అమ్మవారికి మారేడు దళాలతో పూజ చేస్తారు. అమ్మకు విభూతితో అభిషేకాలు చేస్తారు. పంచామృతాభిషేకాలు అయిన తర్వాత విభూతితో కూడా అవుతుంది. అమ్మవారు ఎంతో ప్రసన్నమవుతుంది. అంటే ఆ శివుడు ఆమె దగ్గర వచ్చి ప్రార్థించేటప్పటికీ తప్పనిసరిగా నేను వస్తున్నాను అని అన్ని ఆయుధాలు, అంటే వాళ్ళ ముగ్గురు త్రిమూర్తి స్వరూపం. అక్కడ లక్ష్మీ సరస్వతి ఒక చేతిలో కమలము, ఒక చేతిలో కలుష్యము, తర్వాత గద అన్నీ పట్టుకొని అమ్మవారు వివిధమైన ఆభరణాలతో చక్కగా నడుచుకుంటూ కళ్యాణానికి, అంటే ఆమె అలాగే వస్తుంది. ఎలాగైతే ఒక యోగిని రూపంలో ఒక తపస్విని రూపంలో వచ్చారో అలాగే వచ్చి కళ్యాణం అయ్యేంత వరకు ఉండి కొల్హాపూర్కు తిరిగి వెళ్ళిపోతారు. ఈ విధంగా తర్వాత మనకు అందరికీ తెలిసిందే, ఎలాగైతే స్వామివారు కళ్యాణం అయిన తర్వాత తిరుపతిలో ఆయన ఎలాగైతే శిలారూపంలో ఉండిపోయారో, ఆ తర్వాత పద్మావతి అమ్మవారి రూపంలో లక్ష్మీదేవియే పద్మావతి అమ్మగా వెలిసి మళ్ళందరినీ అనుగ్రహిస్తూ తిరుపతిలో ఆ కొల్హాపూర్లో ఆమె అక్కడ ఉన్నారు కాబట్టి ఆ కొల్హాపూర్ లక్ష్మీదేవి ఈ రోజు వరకు కూడా ఆ మహాతల్లికి అన్ని వైభోగాలతో చేస్తున్నారు. కాబట్టి ముందు తపస్విని రూపంలో ఉండి తర్వాత అమ్మవారు మమ్మల్ని ఎప్పుడు కూడా ఆదరిస్తూ అనుగ్రహిస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాలు చేయించుకుంటున్నారు. కొల్హాపూర్లో ఆమెకు శాంతంగా ఉండడానికి చక్కగా నుదుటి మీద పసుపు రాస్తారు. వివిధమైన అలంకారాలతో ఎన్నో ఆభరణాలతో ఆమెకు ప్రత్యేకమైన ఆభరణాలు ఉంటుంది కొల్హాపురి అమ్మవారికి. ఆ అన్ని ఆభరణాలు వేసి రోజుకు ఎన్నో వందల చీరలు కడతారు. ఒక నిమిషానికి ఒక చీర కడతారు అమ్మవారిది. ఇవిలాగా లోపల నుంచి ఆమె కింద అంత నీళ్లు ఉంటాయి అమ్మ మహాతల్లికి, కానీ ఎవరికి అది అగుపించదు. ఈ విధంగా కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి యొక్క అన్ని ఆయుధాలు, అంత చంద్రాభరణం ఉంటుంది, సూర్యాయుధం ఉంటుంది, ఆ తర్వాత గద ఉంటుంది, కత్తి ఉంటుంది, ఖడ్గం ఉంటుంది, అన్నీ. అంటే మనకి ఎలాగా సరస్వతీదేవి పార్వతీదేవి అంటే దుర్గామాత ఇవన్నీ ఎలా ఉంటుంది, సింహవాహిని కూర్చొని ఉంటుంది, సింహం కూడా ఉంటుంది అమ్మ దగ్గర, అమ్మ పక్కలో సింహం నిలుచుకుని ఉంటుంది. మీరు విగ్రహాన్ని ఒకసారి మీరు ఆలయానికి ఇక్కడ దక్షిణ షిరిడీలో వెలిసినటువంటి కొల్హాపూర్ అమ్మవారికి, ఎందుకంటే మనకు సాక్షాత్తు కొల్హాపూర్లో ఇవన్నీ చూడడానికి అవకాశం ఉండదు, దూరం నుంచే మేము చూడాల్సి వస్తుంది, దగ్గరికి పంపించరు. అందులోనే అమ్మవారు ఎప్పుడు చూసినా అలంకారంలో ఉంటారు. అలాంటప్పుడు గమనించడానికి అవ్వదు. మీరు ఒకవేళ అమ్మను అదే ఎత్తులో అదే పరిమాణంలో అదే రూపంలో అమ్మవారి విగ్రహం చెక్కబడింది ఇక్కడ. అందుకని ఒకవేళ కనుక ఈ 40 రోజు మండలాపరాధనలో మీరు కనుక రాగలిగితే, మండల పూజలు రాగలిగితే అమ్మవారిని చూడడానికి మీకు అవకాశం ఉంటుంది. అన్నీ ఆమె చేతిలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఖడ్గాలు ఉన్నాయి, ఏమేమి ఆయుధాలు ఉన్నాయి, అమ్మని మీ తల మీద ఎక్కడ లింగం ఉంది, తర్వాత ఆమె జటాజూటం ఎట్లా ఉంది, ప్రతి ఒక్కటి కూడా ప్రత్యక్ష దర్శనంగా అవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఈ మండల పూజలో ఒక రోజన్నా వచ్చి అమ్మవారిని నిత్య దర్శనం, అంటే నిజరూప దర్శనం చేసుకుంటే మీ కొల్హాపూర్లో అమ్మ ఎలా ఉందో ఇక్కడే ఉంటుంది. అదే 3 అడుగులు ఎత్తుంటారు, 3-1 అడుగులు ఎత్తుంటారు
అమ్మవారు ఎంతో ముద్దుగా ఉంటారు. వచ్చి చూడండి, చక్కగా అమ్మవారి ఆశీస్సులు అందుకోండి. అన్ని విధాల మీ శ్రేయస్సును కోరి మేము చేస్తున్న ఈ మండల దీక్షలో మీకందరికి కూడా పుణ్యభాగ్యం లభించాలని, అమ్మ ఆశీస్సులు ఉండాలని, అన్ని తరతరాలుగా ప్రతి ఒక్క చోట శాంతి సౌఖ్యాలు ఉండాలని, ఆనందంతో వెల్లివిరియాలని కోరుతూ సుఖ సంపదలు ఉండాలని కొల్హాపురి అమ్మవారికి పాదాభివందనం చేస్తూ ఓం శ్రీ గురుభ్యో నమః. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.